నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల అభివృద్ధి పట్ల బాబాయి అబ్బాయి చూపుతున్న శ్రద్ధ పట్ల ఆయా నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల మధ్య రాకపోకలను మరింత పెంచేందుకు రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. నెల్లూరుపాలెం నుండి వింజమూరుకు 9 కోట్లతో రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు వరుసకు బాబాయి అబ్బాయిలు కావడంతో రెండు నియోజకవర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పుడు సంఘం నుండి ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి వరకు రోడ్డు అధ్వానంగా తయారై వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న దృష్ట్యా రోడ్డు మరమ్మతులు తమ సొంత నిధులు వెచ్చించి మరమ్మతులు చేసేందుకు శంకుస్థాపన చేపట్టి పనులు ప్రారంభించారు. సుమారు 15 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డులో అవసరమైన చోటంతా మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్డు సిద్ధం చేస్తున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రెండు నియోజకవర్గాల ప్రజల సంక్షేమం, ఆ ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు. నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. మీ అందరినీ కలవడం జరిగింది. మళ్ళీ ఉదయగిరిని ఆత్మకూరుని కలిపేటట్టు ఒక కార్యక్రమం పెట్టారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రాంతానికి దాదాపు 3 నేషనల్ హైవేలు వస్తున్నాయి. 2 ఆల్రెడీ కట్టున్నారు. 3వది టెండర్ 11వ తేదీ 3 ప్యాకేజీలు దానికి బద్వేలు నుంచి కృష్ణపట్నం పోయే రోడ్డు. దాంట్లో మొదటి ప్యాకేజ్ వచ్చి 12వ తేదీ టెండర్ జరుగుతుంది. వచ్చే నెల మిగతా ప్యాకేజ్ కూడా టెండర్ జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో 3 నేషనల్ హైవేలు, 2 పెద్ద పోర్టులు, కృష్ణపట్నం, రామాయపట్నం కూడా ఫస్ట్ బర్త్ రెడీ అయిపోయి ఉంది. ఇప్పుడు ఒక నెలలో దాన్ని ప్రారంభించడానికి ఫంక్షన్ కూడా పెడుతున్నారు. ఈ 3 నేషనల్ హైవేలు, 2 పోర్టులు వచ్చిన వల్ల ఈ ప్రాంతం అంతా రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఇండస్ట్రీస్ పెట్టేదానికి పెద్ద అవకాశం ఉంది. లాజిస్టిక్స్ కంపెనీ అని, వేర్ హౌసింగ్ కంపెనీ అని, ఈ కంపెనీలన్నీ ఎందుకు ఈ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ ఏరియాకి వచ్చి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తప్పకుండా మేము కూడా ప్రయత్నిస్తాం. అంటే అది ప్రయత్నం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎన్ని చేసిన తర్వాత వాళ్ళే పరిగెత్తుకొని వస్తారు. అందుకు మనం నేషనల్ హైవే కూడా ఒక ప్రపోజల్ ఇచ్చాం. ఆ సైడ్ సంఘం నుంచి వింజమూరుకి, చేజల్ల నుంచి వింజమూరుకి, పొదలపూడి నుంచి అటు ఆత్మకూరుకి, ఇవన్నీ లింక్ రోడ్స్. ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఏవే ఉన్నాయో దాదాపు 9 మండలాలు ఉన్నాయి కాబట్టి ఈ మండలాలన్నింటికి ఒక లింక్ రోడ్ తయారు చేస్తే ఏ ప్రాంతం లేదా ఆ సైడ్ అయినా పెట్టచ్చు, ఈ సైడ్ అయినా పెట్టచ్చు. మనకేంటంటే చాలా స్థలం ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఇండస్ట్రీ చేయడానికి మంచి అవకాశం ఉంది. అందుకు ఈ లింక్ రోడ్లు కూడా తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో తయారు చేస్తే ఈ 2 కాన్స్టిట్యున్సీకి ఇండస్ట్రీలు అయితే 5,000 కోట్ల పైన వచ్చే అవకాశం ఉంది. దానికి మనం అందరం రెడీ కావాలి. ఉద్యోగాలంతా ఇక్కడికే వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాం. ఆ హై లెవెల్ కన్నా అయిపోయిన తర్వాత ఈ ప్రాంతాలు కూడా ఇంకా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చే 5 సంవత్సరాల్లో మాత్రం మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ఈ ఏరియాకి స్పెషల్ ఫోకస్ ఇస్తూ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఈ సైడ్ కేటాయించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈసారి అంటే మన ప్రభుత్వమే వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అది ఎందుకంటే చెప్పడం లేదు కూడా. మొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారి ఆయన చెప్పిన మాట ఎప్పుడు తప్పడని, మన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన ఆలోచన